నమస్తే, వెల్కమ్ టు టీవీ 21 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నేతలపై జనసేన కిరణ్ రాయల్ ఘాటు వ్యాఖ్యలు. నేను వస్తున్నా, బాలకృష్ణ మాటల వెనుక ఆంతర్యం ఏంటి? చంద్రబాబును కలిసిన అనంతరం ఎమోషనల్ అయిన భువనేశ్వరి. వైఎస్ఆర్సీపీ నేతలపై జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను అన్నా అని లోకేష్ పిలవడంపై వైసీపీ మేయర్ చేసిన కామెంట్స్ పై అభ్యంతరం తెలిపారు. పవన్ కళ్యాణ్ ను లోకేష్ అన్నయ్య అన్నారు. దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పుట్టాడా అంటూ గుంటూరు మేయర్ వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదన్నారు. అలా అయితే జగన్ ను వైసీపీ నేతలంతా అన్నా అన్నా అంటారు. మరి మీరంతా రాజశేఖర రెడ్డికి పుట్టారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అలా అన్నప్పుడు మీరు కూడా రాజశేఖర రెడ్డికి పుట్టారా అనే అనుమానం మాకు కూడా వస్తుందని అన్నారు. నిన్న నారా లోకేష్ గారు ఒక మాట మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అన్నతో అన్నలా భావించి నేను ఆయన నాకు తోడున్నాడని చెప్పి మాట్లాడడం దాంట్లో తప్పేం లేదు. మేము ఈ వైసీపీ నాయకుల్లాగా హీనంగా నీచంగా మాట్లాడగలం, కానీ మాట్లాడే సంస్కృతి మాది కాదు. ఈరోజు గుంటూరులో వైసీపీ మేయర్ అంటాడు చంద్రబాబుకి ఏమైనా పుట్టాడా అంటాడు. నేను ఆ విషయం అన్నలా భావించడా అని చెప్పి అంటారు కదా. మాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు మీరందరూ రోజా కానీ అమర్నాథ్ కానీ ప్రతి ఒక్కరు వయసులో పెద్ద చిన్న వైసీపీలందరూ కూడా అన్న 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 అంటారు. అప్పుడు మీరందరూ రాజశేఖర రెడ్డికి పుట్టినారా అని అనుమానం మాకు కూడా వస్తుంది. ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ గారు మీద ఈ మచ్చ పెట్టినప్పుడు చంద్రబాబు పుట్టినారని మీరు అడిగినప్పుడు మీ అందరూ రాజశేఖర రెడ్డి పుట్టినారేమో అని మాకు అనిపిస్తుంది. కాబట్టి ప్రజలు కదా ఆలోచిస్తారు కదా, అన్న అంటే ఇంత అర్థం ఉందా అనేసి. ఇప్పుడు మీరంతా అన్న అంటారు కదా, అందరూ అన్న అంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రెస్ మీట్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. మంగళవారం టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఎవరికి భయపడాల్సిన పని లేదని నేనున్నానని అంటూ ప్రెస్ మీట్ లో బాలకృష్ణ అనడం సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. ఎందుకంటే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టని బాలయ్య సమావేశం పెట్టడం, నేను వస్తున్నానంటూ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తూ మాట్లాడడం చర్చకు దారితీసింది. అదేవిధంగా చంద్రబాబు అరెస్టు తర్వాత చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తానని బాలకృష్ణ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే జగన్ తరహాలోనే బాలకృష్ణ కూడా ఓదార్పు యాత్ర చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నేను వస్తున్నాను, ముందుంటాను, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇక్కడి నుంచి మనం ఏంటో మన తెలుగువాడి సత్తా ఏంటో మనం చూపిద్దాం, మన తెలుగువాడి పౌరుషం ఏంటో మనం చూపిద్దాం. ఇస్తే మాత్రం ఎవరిని వదిలే పని లేదు. అది కూడా చెప్తున్నాను. ఇవాళ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఆనాడు ఎలాగైతే 84 రామారావు గారు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఎలా అందరు బయటకు వచ్చారో అలా చాలామంది పాపం ఇప్పటికీ 13 మంది, కొంతమంది గుండెపట్టుతో, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరికీ మీ మీడియా తరఫున నేను తొందరలోనే వాళ్ళందరినీ కుటుంబాలన్నీ పరామర్శించడానికి బయలుదేరుతాను. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడిని ఆయన కుటుంబం సభ్యులు పరామర్శించారు. తన భర్త చంద్రబాబు నాయుడు 24 గంటలు ఆంధ్రప్రదేశ్ కోసమే కష్టపడేవారని నారా భువనేశ్వరి అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నారని ములాఖత్ తర్వాత భువనేశ్వరి పేర్కొన్నారు. తనలో ఒక భాగం అక్కడే ఉన్నట్టుంది అంటూ భాగోద్వేగానికి లోనయ్యారు. తనకు ముందు ప్రజలు ముఖ్యం, ఆ తర్వాతే కుటుంబం అనే విషయాన్ని ఎప్పుడూ ఆయన చెబుతూ ఉండేవారని తెలిపారు. చంద్రబాబు నాయుడు నిర్మించిన ఆ బిల్డింగ్ లోనే ఈ రోజు జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం గురించి మాట్లాడాలంటే గట్టిగా నిలదీస్తే కూడా ఆయన ఒకటే అనేవారు, నాకు ముందర ప్రజలు ముఖ్యం, తర్వాతే కుటుంబం. అట్లాంటి మనిషికి ఇవాళ ఆయన తీసుకెళ్ళి ఆయన నిర్మించిన ఆ బిల్డింగ్లోనే కట్టిపడేశారు. సో నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ, మీరు మీ స్వేచ్ఛ కోసం, మీ హక్కు కోసం పోరాడే మనిషిని ఇట్లా తీసుకెళ్ళి
ఏమీ లేని కేసులో ఇట్లా పెట్టడం మీరందరూ ఆలోచించి మీరందరూ బయటకు వచ్చి మీ హక్కు కోసం మీరు పోరాడాలి, ఆయనతో పాటు సహకరించాలి. ఇప్పుడు నేను వచ్చి ఆయన్ని చూసి నేను బయటకు వచ్చేటప్పుడు నా ఒక భాగం ఏదో అక్కడ వదిలేసి వచ్చినట్టు ఉంది. ఇది చాలా టఫ్ టైము ఫ్యామిలీకి. కానీ నేను ఒకటే చెప్పిన ప్రజలకి మరియు టీడీపీ క్యాడర్కి, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు నిర్మించారు, అది ఎక్కడికి వెళ్ళదు. ఈ కుటుంబం ఎప్పుడు క్యాడర్ కోసం ప్రజల కోసం పోరాడి నిలుస్తుంది. అది మా కుటుంబం తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాను. ఎన్టీఆర్ గారి బిడ్డగా బాబు గారి భార్యగా మీరు కనీసం సెక్రటేరియట్ కూడా ఏ రోజు రాలేదు. ఈ రోజు జైలుకు రావాల్సి వచ్చింది. ఏమనిపిస్తుంది మీకు? కనీసం సెక్రటేరియట్ కూడా మీ కుటుంబం ఏ సభ్యులు రాలేదు. యాజ్ ఎ వైఫ్ భారీగా నేను రావాలి కదండి, అది నా ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి ప్లేస్ కు రావాలని మీరు ఊహించారా ఎప్పుడైనా? లేదండి, ఎప్పుడు నేను ఊహించలేదు. అక్కడ కూడా ఆయన ప్రజల గురించేనండి, ఎట్లా బయటకు వచ్చి ఎట్లా ఆయన ప్రజలు సేవ చేయాలని తప్ప ఆయన ఆరోగ్యం గురించి అడిగితే నేను బాగున్నాను, మీరేం వరి అవ్వద్దు అంటారండి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుకు మంచి జరగాలని కోరుతూ విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పూజలు నిర్వహిస్తున్నారు. దేవభూమి ఉత్తరాఖండ్ లో యాగం నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం రిషికేశ్ లో ఈ యజ్ఞ యాగాదులు నిర్వహించారు. పవిత్ర గంగా నది ఒడ్డున ఈ యజ్ఞం జరిగింది. వేద మంత్రోచ్చరణలు, వేద పండితులు విజయవంతంగా ఈ క్రతువును జరిపారు. చంద్రబాబుకు త్వరగా కేసు నుంచి బయటపడాలని ప్రార్థించినట్లు కేశినేని నాని తెలిపారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యం, పూర్ణాయుషుతో జీవించాలని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యసిద్ధ యజ్ఞం ద్వారా అన్ని నెరవేరుతాయని, చంద్రబాబుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయని అన్నారు. అంతేకాదు కేశినేని నాని విజయవాడ ఏసీపీ కోర్టులో వాదనల సందర్భంగా కూడా చంద్రబాబును కలిశారు. చాలా రోజుల తర్వాత పార్టీ అధినేతను కలవడం చర్చానీయాంశంగా మారింది. కేశినేని నాని దాదాపు గంట వరకు చంద్రబాబుతోనే ఉన్నారు. గతంలో టీడీపీ అధిష్టానంతో కేశినేని నానికి విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. నాని కూడా విజయవాడలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధినేత కష్టాల్లో ఉండడంతో అండగా నిలిచారు. రిషికేశ్ లో యాగం జరిపించడం ఆసక్తికరంగా మారింది. యాగానికి సంబంధించిన ఫోటోలను కేశినేని నాని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పూజల్లో కేశినేని నాని సతీమణి కూడా పాల్గొన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ బస్టాండ్ ఎదుట నేతలు ధర్నా చేశారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 2015 ఆగస్టు 29న బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అప్పట్లో వైకాపా నేతలు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 55 మందిపై ఐసీపీలోని సెక్షన్లు 341, 188, 290, రెడ్ విత్ 34 కింద కేసు నమోదైంది. ఇందులో A1 గా కొలుసు పార్థసారథి, A2 గా కొడాలి నాని, A3 గా వంగవీటి రాధ పేర్లతో పాటు మరో 52 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాలనే కారణంతో కేసు నమోదైంది. ఈ కేసుపై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసులో విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి అరెస్టు వారెంట్ జారీ చేశారు. కొడాలి నాని, పార్థసారథితో పాటు వంగవీటి రాధాకు కూడా అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. ఇటీవల కాలంలో అలిపిరి నడక మార్గంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం కనిపిస్తోంది. దీంతో అటవీశాఖ కీలక ప్రతిపాదనల్ని తెరపైకి తెచ్చింది. అలిపిరి తిరుమల నడక మార్గంలో భక్తుల కోసం ఎలివేట్, ఫుట్ పాత్తో పాటు జంతువులు సులభంగా నడకదారిని దాటేందుకు ఓవర్ పాస్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు ఏపీ ప్రిన్సిపల్ CCFO మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇటీవల తిరుమల నడక మార్గంలో ఓ బాలుడిపై దాడి, ఆ తర్వాత చిరుత దాడిలో లక్షిత మరణంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అలిపిరి నడక దారిలో ఎలివేటెడ్ ఫుట్ పాత్,
జంతువుల నడకదారిలో అటు ఇటు తిరిగేందుకు వీలుగా యానిమల్ ఓవర్ పాస్ నిర్మాణం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేశారు. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా WWF, హైదరాబాద్కు చెందిన ఐటీ కోడ్ సంస్థ టీటీడీ, అటవీశాఖ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ అధ్యయనం చేయనుంది. నడకదారి నుంచి 10 నుంచి 20 మీటర్ల పరిధిలో చెట్లు తొలగిస్తే జంతువులు వచ్చినా భక్తులు గుర్తించి తప్పించుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశాలను పరిశీలిస్తున్నామని టీటీడీ, అటవీశాఖ ఆధ్వర్యంలో 500 కెమెరాలతో రియల్ టైం వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలిపారు. ప్రస్తుతం నడకదారిలో 130 మంది విధుల్లో ఉన్నారని, వీరి సంఖ్య పెంచుతామని అన్నారు. మిషన్ ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో ఘన విజయం సాధించిన భారత్ అదే ఉత్సాహంతో సముద్రయాన్ పేరిట సాగర్ అన్వేషణకు సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్టులో కీలకమైన జలంతర్గామి మచ్చ 6000 తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆ సబ్ మరైన్ ఫోటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విడుదల చేశారు. ఇది సముద్ర గర్భ అన్వేషణకు తోడ్పడే మానవ సహిత జలంతర్గామి అని ఆయన వెల్లడించారు. రిజిజు ఈ జలాంతర్గామిలో కాసేపు కూర్చోగా దాని విశేషాలను నిపుణులు ఆయనకు వివరించారు. సముద్రయాన్ మిషన్ వల్ల సముద్ర గర్భంలోని పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదని రిజిజు తెలిపారు. సముద్ర గర్భంలో ఉన్న అపార ఖనిజ నిల్వలు, అరుదైన జీవజాలం గురించి పరిశోధనలు చేసేందుకు ఈ మిషన్ తోడ్పడుతుందన్నారు. మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం 5 పేర్లను కేంద్రానికి సిఫార్సు చేయగా వారిలో మహాకవి శ్రీశ్రీ కుమార్తె, జస్టిస్ నిడుమోలు మాల కూడా ఒకరు. ఆమెతో పాటు మిగతా 5 ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సిఫార్సులకు కేంద్రం మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో 5 శాశ్వత న్యాయమూర్తులుగా నియామకం ఖరారైంది. జస్టిస్ మాల గత ఏడాదే అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. ప్రముఖ అభ్యుదయ కవి శ్రీరంగ శ్రీనివాసరావు కుమార్తెను మద్రాస్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. శ్రీశ్రీ కుమార్తె జస్టిస్ నిడమోలు మాల ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. గత ఏడాది మార్చిలో ఆమె అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఆమెకు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. మాలతో పాటు అదనపు న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ ఏఏ నక్కిరన్, జస్టిస్ ఎస్ సుందర్, జస్టిస్ సుందర్ మోహన్, కుమరేష్ బాబులు అదే కోర్టులో న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. రోహిత్ శర్మ వన్డే కెరీర్ ను పరిశీలిస్తే తొలి 6 ఏళ్లు అతడు ఓ సాధారణ ఆటగాడిలా కనిపించాడు. ఎప్పుడైతే ధోని అతన్ని ఓపెనర్ గా ప్రమోట్ చేశాడో అప్పటి నుంచి అతడి ఆట మారింది. ప్రస్తుతం క్రికెట్ లో అత్యుత్తమ ఓపెనర్ అతడే. శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో గెలిచిన భారత్ ఆసియా కప్ ఫైనల్ చేరింది. శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో గెలిచిన భారత్ ఆసియా కప్ ఫైనల్లోకి చేరింది. నమోదైన ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. వరుసగా 3 హాఫ్ సెంచరీలు బాది ఊపు మీదున్నారు రోహిత్. వన్డేలో 10,000 పరుగులు పూర్తి చేసుకున్నారు. విరాట్ కోహ్లీ తర్వాత వన్డేలో వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాట్స్మెన్ గా హిట్ మ్యాన్ రికార్డ్ బ్రేక్ చేశారు. లోనే సచిన్ 253 ఇన్నింగ్స్, గంగూలీ 263, పాయింటింగ్ 266 లాంటి దిగ్గజాలను రోహిత్ వెనక్కి నెట్టారు.
కోహ్లీ 205 ఇన్నింగ్స్లో 10,000 పరుగులు పూర్తి చేసుకోగా రోహిత్ 241 ఇన్నింగ్స్లో తీసుకున్నారు. G20 సదస్సులో భాగంగా భారత్ వచ్చిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు ఓ వింత అనుభవం ఎదురైంది. సమావేశాల తర్వాత అతను తిరిగి తన దేశానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా వచ్చిన ఫ్లైట్లో సాంకేతిక సమస్య కారణంగా 2 రోజులు ఇక్కడే ఉండిపోయారు. అంతేకాదు ఇండియా సాయం చేస్తామని చెప్పినా కూడా తిరస్కరించారు. ఇటీవల G20 సమావేశాల్లో భాగంగా కెనడియన్ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత్ వచ్చారు. అయితే సదస్సు తర్వాత అతను తిరిగి వెళ్లే క్రమంలో అతను వచ్చిన విమానం సాంకేతిక లోపంతో 36 గంటలకు పైగా ఢిల్లీలో చిక్కుకుపోయింది. ఈ అంశంపై స్పందించి భారత ప్రభుత్వం ట్రూడోను వారి దేశానికి తరలించేందుకు భారత అధికారి విమానం ఎయిర్ ఇండియా 1 సేవలను అందిస్తామని చెప్పింది. కానీ అందుకు కెనడా ప్రధాని ఒప్పుకోలేదు. సున్నితంగా తిరస్కరించి తమ దేశం నుంచి వచ్చే మరో ఫ్లైట్ కోసం వేచి చూస్తామని చెప్పారు. ఎయిర్ ఇండియా 1 సేవలను ఇండియా 1 అని కూడా పిలుస్తారు. ఇది భారత వైమానిక దళంచే నిర్వహించబడుతుంది. ఇది ప్రధానంగా భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి కోసం మాత్రమే ఉపయోగిస్తారు. కానీ అలాంటి విలువైన సేవలను సైతం కెనడా ప్రధాని స్వీకరించలేదు. ఐరాల మండలం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి హుండీ ద్వారా 1,19,57,630 లభించినట్లు పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేషు తెలిపారు. బుధవారం ఆలయ ఆస్థాన మండపంలో స్థానిక కానుకలను చైర్మన్, ఈవో పర్యవేక్షణ ఆలయ సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపులో 23 గ్రాముల బంగారం, 1 కేజీ 120 గ్రాముల వెండి, 535 UANCA, 15 ఆస్ట్రేలియా, 33 సింగపూర్ డాలర్లు, 105 మలేషియా రింగిట్స్, 5 ఇంగ్లాండ్ పౌండ్స్ లభించాయి. గో సంరక్షణ హుండీ ద్వారా 6,080 రూపాయలు లభించినట్లు వారు తెలిపారు. ఆలయానికి ఈ ఆదాయం పూర్తిగా 16 రోజుల్లో లభించినట్లు వారు తెలిపారు. ఈ లెక్కింపులో డీఈఓ వెంకట సుబ్బయ్య, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హేమమాలిని, హరిమాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వరుసగా 3 రోజులు అరెస్ట్ చేసేందుకు పోలీసు అధికారులు సోమవారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా జిల్లా పోలీసు అధికారులు గత 3 రోజులుగా ఆయనను స్థానిక మాగుంట లేఅవుట్లోని ఆయన నివాసానికే పరిమితం చేశారు. రూరల్ ఎమ్మెల్యే నివాసానికి సమీపంలో ఉన్న రహదారుల్లో బాలికేట్లను ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తి స్థాయిలో నియంత్రించారు. నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు చివరకు మీడియాను సైతం ఆ ప్రాంతంలోకి రాకుండా పూర్తిగా నిషేధాలు అమలు చేశారు. ప్రభుత్వం ఆదేశాలు పాటించాల్సిందే, నేను కాదన్ను. మీ మీద నాకు ఎలాంటి బాధ లేదు, దయచేసి అర్థం చేసుకోండి. కానీ నేనేమంటానంటే, నా ఒక్కడి కోసం మొత్తం మాగుంట లేఅవుట్లో కొన్ని 100 కుటుంబాలని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇప్పుడు మీరు నా ఇంటి వరకు అయితే పర్వాలేదు, నా ఇంట్లోకి ఎవరిని రానికపోతుంది, ఆఖరాకి నా వ్యక్తిగత సిబ్బందిని పనిచేసిన రానికపోతుంది. వీళ్ళంతా రాత్రి ఎక్కడ కొనుక్కున్నారు, కనీసం నాకు తోడు ఉన్నారు ఇక్కడ అని చెప్పి లేకపోతే 4 గంటల నుంచే మీరు ఎవరిని రాని పరిస్థితి. 2, నా కోసం ఎంటైర్ మౌంట్ లేఅవుట్ బ్లాక్ చేసి కొన్ని 100 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు మౌంట్ లేఅవుట్ లో అన్ని పక్కలకు బ్లాక్ చేస్తుంది, మొత్తం పోలీసులు పెడుతుంది, ఎవరింటికి పోతున్నా యాడికి అడుగుతుంటారు, వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. నా కోసం మౌంట్ లేఅవుట్ లో కొన్ని 100 కుటుంబాలని ఇబ్బంది పెట్టేందుకు మీ ఉన్నతాధికారులతో మాట్లాడండి. నేను రమ్మంటే నేనే పోలీస్ స్టేషన్కి వస్తాను. మీకు నచ్చిన పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం నాకు అభ్యంతరం లేదు. ఇంకా ఏదైనా గవర్నమెంట్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటే మీరు లాకప్లో అరెస్ట్ చేసినా నాకే అభ్యంతరం లేదు. మీరు లాకప్లో అరెస్ట్ చేసినా కూడా నాకే అభ్యంతరం లేదు. మిమ్మల్ని అర్థం చేసుకుంటా, మీదేం లేదు దీంట్లో, ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంతే. బట్ నా కోసం మౌంట్ లేఅవుట్ లో కొన్ని 100 కుటుంబాలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. మీరు ఆఫీస్కి వెళ్దాం, ఆఫీస్లో అరెస్ట్ చేసుకున్నప్పుడు ఎవరికి ఏ బాధ లేదు, నా వల్ల జనంకి ఏ సమస్య లేదు, మీకు హైర్ అఫీషియల్స్ కాడి నుంచి గవర్నమెంట్ నుంచి ఇబ్బంది ఉండదు. అట్లా కాదనుకున్నప్పుడు లేదు పోలీస్ స్టేషన్కి వస్తా, అది కూడా పోర్టోనే పోలీస్ స్టేషన్ అని చెప్తాం. పోర్టోనా వేలాయపడడం, నెల్లూరు జిల్లాలో మీరు ఏ పోలీస్ స్టేషన్ అన్నా నాకు అభ్యంతరం లే. కావాలంటే పోలీస్ స్టేషన్ కానీ నేను ఉంటే నా కోసం ఎవరు కూడా రాబడలే. కారణం ఏంటంటే దానివల్ల ప్రజలకు ఏమి ఇబ్బంది ఉండదు, దానివల్ల చుట్టుపక్కలకి. దయచేసి అర్థం చేసుకోండి. లేదు మీ పొలిటికల్ గవర్నమెంట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటే మీరు లాకప్ లో పెట్టే నాకు అభ్యంతరం.
నా కోసం కొన్ని వందల కుటుంబాలు ఇబ్బంది పెడతారండి. మీరు హైర్ చేస్తూ మాట్లాడండి, దాని గురించి ఇష్యూ మీరు అప్పుడు నోటీస్ తీసుకోండి. మీరు నోటీస్ తీసుకుంటే మీకు ఉండాల్సిందే సాయంత్రం తప్పులేదు. నేను మళ్ళీ చెప్తాను, నేను మీకు కోఆపరేట్ చేస్తాను. మీ మీద నాకు ఎలాంటి బాధ లేదు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ నా రిక్వెస్ట్ ఆలోచించి, ఇది నా డిమాండ్, ఓన్లీ రిక్వెస్ట్. నా రిక్వెస్ట్ ఏంటంటే చెప్పండి డీఎస్పీ గారికి, సార్ ఎమ్మెల్యే గారి వల్ల ఎమ్మెల్యే గారికి ఇంట్లో ఇప్పుడు హౌస్ అరెస్ట్ అంటే ఏం చేస్తే గారు ఇంట్లో ఉండి బయట రాయకుండా, అంతేకాని బయట నుంచి ఇంట్లోకి ఎవరైనా వస్తుంటే వాళ్ళనే అడ్డుకుంటుంటారు. నా పిఎల్ని ఆపుతారు, నా ఇంట్లో పనిచేసే స్టాఫ్ని ఆపుతారు, వ్యక్తిగత సిబ్బందిని ఆపుతారు. ఇది ఎంతో కరెక్ట్. ఇది కాకుండా ఎంటైర్ మామూలు లేఅవుట్ అన్ని వీధులు బ్లాక్ చేసి ఇదేదో యుద్ధ వాతావరణం మాదిరిగా పోలీసు వాహనాలు పెట్టి అందరినీ ప్రశ్నిస్తుంటారు. నా కోసం మాగుంట లేఅవుట్లో కొన్ని వందల కుటుంబాలని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నా స్టేషన్ అరెస్ట్ చేయండి, నేనేం కాదంటున్నా, నేను మీకు కోఆపరేట్ చేస్తా. లేదు మీరు లాకప్ లో పెట్టినా కూడా నాకే అభ్యంతరం లేదు. మీరు గవర్నమెంట్ చెప్పినట్టు చేయాలి, మీరేం చేయలేని పరిస్థితి లేదు. ఆఫీసులో కూర్చుంటే ఎవరికే సమస్య ఉండదు, మాగుంట లేఅవుట్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అక్రమంగా అరెస్టైన చంద్రబాబు నాయుడు మచ్చ లేకుండా బయటకు వస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు మరియు పార్టీ శ్రేణులందరూ సంయమనం పాటించవలసిందిగా కోరుచున్నానని, ఇప్పటికే దాదాపుగా 13 మంది తెలుగుదేశం పార్టీ సైనికులను కోల్పోయామనే ఆందోళనతోనూ గుండెపోటుతోనూ మరణిస్తున్న వారి కుటుంబాలు క్షోభపడతాయి. దయచేసి ఎవరు ఆందోళన చెందకండి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మనమంతా సిద్ధం కావాలని మాజీ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రజలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి యాగంలో ఆ యాగం భగ్నం చేయడం కోసం పోలీసులను ఉపయోగించి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారో దాని నుంచి చంద్రబాబు నాయుడు గారు మచ్చ లేకుండానే బయటకు వస్తారు, దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. శ్రేణులందరూ కూడా సంయమనం పాటించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 13 మంది తెలుగుదేశం పార్టీ సైనికుల్ని కోల్పోయాం. ఆందోళనతోనూ అదేవిధంగా గుండెపోట్లతోనూ మరణిస్తున్న వారి కుటుంబాలు క్షోభపడతాయి. అదేవిధంగా ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ప్రజలు స్వచ్ఛందంగా తీసుకోవడం అనేది ఈ మధ్యకాలంలో ఏ రోజు కూడా చూడలే. స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటా ఉన్నారు, స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వస్తా ఉన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నడుంబిగించినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని ఈ యొక్క ఆందోళన. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబు నాయుడుతో కుటుంబ సభ్యులు ములాఖాత్ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును మంగళవారం ఆయన సతీమణి నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణులు కలిశారు. అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవారని, ఆయనతో మాట్లాడి వస్తుంటే నాలో ఒక భాగం అక్కడే వదిలేసి వచ్చినట్టు ఉందని, ప్రజలే తనకు ముఖ్యమని చంద్రబాబు ఎప్పుడు అనేవారని, ప్రజల హక్కుల కోసమే చంద్రబాబు పోరాటం చేస్తున్నారని, జైలులోనూ చంద్రబాబు ప్రజల గురించి ఆలోచిస్తున్నారని, చంద్రబాబు భద్రత గురించి నాకు భయంగా ఉందని, జైలు నుంచి త్వరగా బయటకు వచ్చి ప్రజాసేవ చేస్తా అని అన్నారని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎటూ వెళ్లలేదు. ప్రజలు, క్యాడర్ కోసం టీడీపీ పోరాడుతోంది. మా కుటుంబం తరపున నేను హామీ ఇస్తున్నా. తప్పుడు కేసులో ఆయన కట్టించిన జైలు భవనంలోనే ఆయన్ను కట్టిపడేశారు. ఏమీ లేని కేసులో చంద్రబాబును వేధిస్తున్నారు. ప్రజలు దీనిపై ఆలోచించాలని ఆమె అన్నారు. కుటుంబం గురించి మాట్లాడాలంటే గట్టిగా నిలదీస్తే కూడా ఆయన ఒకటే అనేవారు, నాకు ముందర ప్రజలు ముఖ్యం, తర్వాతే కుటుంబం. అట్లాంటి మనిషికి ఇవాళ ఆయన తీసుకెళ్ళి ఆయన నిర్మించిన ఆ బిల్డింగ్లోనే కట్టిపడేశారు. సో నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ, మీరు మీ స్వేచ్ఛ కోసం, మీ హక్కు కోసం పోరాడే మనిషిని ఇట్లా తీసుకెళ్ళి ఏమీ లేని కేసులో ఇట్లా పెట్టడం, మీరందరూ ఆలోచించి మీరందరూ బయటకు వచ్చి మీ హక్కు కోసం మీరు పోరాడాలి, ఆయనతో పాటు సహకరించాలి. ఇప్పుడు నేను వచ్చి ఆయన్ని చూసి నేను బయటకు వచ్చేటప్పుడు నా ఒక భాగం ఏదో అక్కడ వదిలేసి వచ్చినట్టు ఉంది. ఇది చాలా టఫ్ టైము ఫ్యామిలీకి. కానీ
నేను ఒకటే చెప్పిన ప్రజలకి మరియు టీడీపీ క్యాడర్కి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు నిర్మించారు. అది ఎక్కడికి వెళ్ళదు. ఈ కుటుంబం ఎప్పుడు క్యాడర్ కోసం ప్రజల కోసం పోరాడి నిలుస్తుంది. అది మా కుటుంబం తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాను. ఎన్టీఆర్ గారి బిడ్డగా బాబు గారి భార్యగా మీరు కనీసం సెక్రటేరియట్ కూడా ఏ రోజు రాలేదు. ఈ రోజు జైలుకు రావాల్సి వచ్చింది. ఏమనిపిస్తుంది మీకు? కనీసం సెక్రటేరియట్ కూడా మీ కుటుంబం ఏ సభ్యులు రాలేదు. యాజ్ ఎ వైఫ్ భారీగా నేను రావాలి కదండి. అది నా ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి ప్లేస్ కు రావాలని మీరు ఊహించారా ఎప్పుడైనా? లేదండి, ఎప్పుడు నేను ఊహించలేదు. అక్కడ కూడా ఆయన ప్రజల గురించేనండి, ఎట్లా బయటకు వచ్చి ఎట్లా ఆయన ప్రజల సేవ చేయాలని తప్ప ఆయన ఆరోగ్యం గురించి అడిగితే నేను బాగున్నాను, మీరేం వరి అవ్వద్దు అంటారండి. ఇవి వాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.